ఏంటి మేడం అలా చూస్తున్నారు? ఇల్లుని. ఈ ఇల్లు చాలా ఓల్డ్ గా ఉంది. మొన్నటి వరకు నేనున్న ఇల్లు, నాతో అనుబంధాన్ని పెంచుకున్న ఇల్లు. మీరు మనసు పారేసుకున్న ఇల్లు. అవును మేడం, మనం ఎందుకు ఈ ఇంటికి వచ్చినట్లు? పరిచయాలను పలకరించడానికో బంధాలను బలపరుచుకోవడానికో వచ్చుంటాం కదా మేడం? నో, చూసిపోవడానికైతే ఏ శారీతోనూ చుడీదార్తోనూ ఎంట్రీ ఇచ్చేదాన్ని. యూనిఫామ్ లో వచ్చానంటే డ్యూటీ మీద వచ్చినట్టు. డ్యూటీయా? అవును, లోపలికి వెళ్తే మనం ఎందుకు వచ్చామో మీకే తెలుస్తుంది. కమాన్. అదే గుండె చప్పుడు, అదే పులకరింత. అంటే మాణిక్. కుమారియా. మేడం, ఈయన మాణిక్ ఎలా ఉన్నారు? ఈ ఇంటికంటే ఓల్డ్ గా ఉన్నాడు. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా. నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా, నా ఊపిరి తీగలలో అనురాగం పలికేలా. జ్ఞాపకాలే మై మరకు, జ్ఞాపకాలే మేల్కొల్పు, జ్ఞాపకాలే నిట్టూర్పు, జ్ఞాపకాలే ఓదార్పు. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, ఎదలో. హలో సార్, ఏంటి మా మేడం గారి చుట్టూ తిరుగుతున్నారు? భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది, నా మనసు ఎప్పుడు కుమారియా చుట్టూ తిరుగుతుంది. కుమారియా. నో, నన్నిప్పుడు కుమారి అని పిలవద్దు. ఏ పేరు మార్చుకున్నావా? మనసు మార్చుకున్నావా? మరి వై? నేనిప్పుడు పరిచయస్తురాల్లా మీ ఇంటికి రాలేదు. డ్యూటీ మీద వచ్చారు. డ్యూటీ మీద? అవును. సో నా పని పూర్తయ్యే వరకు నో కుమారియా. కాల్ మీ మేడం, కాల్ మీ మేడం, కాల్ మీ మేడం. అంటే నేను కూడానా? ఎస్. నేను కుమారియా, మాణిక్యాన్ని. సో వాట్? అంటే మనం కలుసున్న రోజులు, చేసుకున్న బాసలు, వేసుకున్న పాటలు ఏమీ నీకు ఇప్పుడు గుర్తులేవా? కాకి డ్రెస్ కి కర్తవ్యమే గాని బంధాలు, బంధుత్వాలు ఏవి గుర్తుకు రావు. నాగేశ్వరి గారు నాకు కంప్లైంట్ ఇచ్చారు. ఆ పని పూర్తి చేసే వరకు నాకు ఏదీ కనపడదు. నీ కళ్ళు మసకబారినట్టున్నాయి. ఒక్కసారి సరిగ్గా చూడు కుమారియా, ఈ మాణిక్ కనిపిస్తాడు. చెప్పారు కదా మేడం డ్యూటీ మీద వచ్చారని. ఓహో, కాకి డ్రెస్ వేసుకుంటే వెన్నపోసు కూడా నల్లపోసులాగా గట్టిగా మారిపోతుందన్నమాట. ఓకే. కర్తవ్యం మనసులో ఉన్న ప్రేమని కప్పేస్తుందన్నమాట. ఓకే, ఇంతకాలం తర్వాత నువ్వు ఎంట్రీ ఇస్తే నా మనసు నీ రాకను గుర్తుపట్టింది, కానీ మనసులో ఉన్న నువ్వు నన్ను గుర్తుపట్టలేకపోయావు. ఓకే, అవతల వాళ్ళు కావాలనుకుంటేనే యువతల వాళ్ళు కావాలనుకుంటారు, అవతల వాళ్ళు వద్దనుకుంటే యువతల వాళ్ళు కూడా వద్దనుకుంటారు. డ్యూటీ మీద వచ్చిన నేను కుమారియా అని పిలిచి హర్ట్ చేస్తే ఐఎమ్ సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మాణిక్. మేడం, మీరిప్పుడు డ్యూటీలో ఉన్నారు. మీరిప్పుడు మాణిక్యం వెనక పరిగెడితే కర్తవ్యం కాకెత్తుకుపోయినట్టు అవుతుంది. మీ ఎంట్రీకి పర్పస్ లేకుండా పోతుంది. కంట్రోల్ యువర్ సెల్ఫ్. నాగేశ్వరిని పిలవండి. ఏంటి మేడం, మీరొచ్చి ఇంతసేపు అయింది, వచ్చి పలకరించిన వాళ్ళు లేరు, రెస్పెక్ట్ ఇచ్చి సెల్యూట్ కొట్టిన వాళ్ళు లేరు. వచ్చిన ఒక వ్యక్తి కూడా హట్ అయ్యి ఫీల్ అయ్యి వెళ్ళిపోయాడు. ఫీల్ అయిన వాళ్ళని ఎలా కూల్ చేయాలో నాకు తెలుసు. ముందు కేసుని ఎలా డీల్ చేయాలో ఆలోచిద్దాం. గీతా, అమ్మ గీతా.
కుమారి గారు మీరా? ఎప్పుడొచ్చారు? జస్ట్ ఇప్పుడే. ఈవిడ పిలుపులో ఆప్యాయత కనిపిస్తుంది. మీరెందుకు వచ్చారు? ఈయన పిలుపులో ఏదో భయం కనిపిస్తోంది. మీరు అన్ని కామెంటరీలు ఆపుతారా? ఒక కేసు విషయమే ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చాను. ఓహో, వెళ్లే దారిలో చూసి వెళ్దామని వచ్చారన్నమాట. మేడం గారు చూసి పోవటానికో ఇక్కడున్న కొందరిని కౌగిలించుకొని పోవడానికో రాలేదు. కేసు ఇన్వెస్టిగేషన్ చేసేది మీ ఇంట్లోనే. అవును, ఇంట్లో వజ్రాలు దొంగతనం జరిగాయని మీ మదర్ నాగేశ్వరి గారు నాకు కంప్లైంట్ ఇచ్చారు. అంటే దొంగలు మా ఇంట్లోనే ఉన్నారని మీ అనుమానమా? దొంగతనం జరిగింది మన ఇంట్లోనే కదరా. మా వజ్రాలు ఎలా మాయమయ్యాయో మనం మాట్లాడుకుంటే సరిపోతుంది కదా, పోలీసులు ఎందుకు? ఏంట్రా, పోలీసుల్ని చూస్తే దొంగలు భయపడాలి కానీ నువ్వు భయపడతావేంటి? అంటే నన్ను అనుమానిస్తున్నావా? గుమ్మడికాయల దొంగ అంటే మీరు భుజాలు తడుముకుంటారేంటండి? మీ ఇద్దరు మాటలు చూస్తుంటే నన్ను అనుమానిస్తున్నట్టుంది. కుమారి గారు, మీ ఇన్వెస్టిగేషన్కి నా పూర్తి సహకారం ఉంటుంది. మీకు ఏ డౌట్ ఉన్నా నన్ను చెక్ చేసుకోండి. అవసరమైతే నార్కో అనాలిసిస్ టెస్ట్ కూడా నేను రెడీ. అక్కయ్య, అక్కయ్య ఏంటి మేడం, ఆవిడ సెస్ట్ పూర్తి చేసుకునే ఏజ్ లో ఉంది. ఆవిడ మిమ్మల్ని పట్టుకుని అక్కయ్య అంటుంది. మీరు ఆవిడ కంటే ఏజ్డా? నా ఏజ్ గురించి మాట్లాడితే మీ ఫ్యూజులు పీకేస్తాను. ఆవిడ నన్ను అక్కయ్య అన్నది ఆవిడకంటే పెద్దదానని కాదు. ఇంట్లో ఆవిడకి వరుసకి నేను అక్కయ్యనవుతాను. ఓహో, నా కోడలు ఆలస్యంగా బిడ్డని కని నా ఆస్తిని పక్కోళ్లకు దోచిపెట్టింది. నా బాధలు చూడలేక నా కన్నీటికి కరిగిపోయి ఆ దేవుడు పెసరంత అదృష్టాన్ని నాకిచ్చాడు. ఇప్పుడు చూస్తే ఆ అదృష్టం ఆవిరైపోయి వజ్రాల రాళ్లు కాస్త ఆర్డినరీ రాళ్లుగా మారిపోయాయి. నువ్వు ఎలాగైనా మనసు పెట్టి ఆ దొంగల్ని పట్టుకోవాలి. నా వజ్రాల్ని నాకిప్పించాలి. నువ్వేం ఫీల్ అవ్వకు సిస్టర్, నేను ఎంట్రీ ఇచ్చాను కదా. ఇంట్లో అందరినీ వరుసగా నిలబెట్టి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాను. దొంగెవరో కనిపెట్టి అసలైన వజ్రాల్ని నీ చేతిలో పెడతాను. కానిస్టేబుల్, మేడం. assemble the entire family. కాకి డ్రెస్ ముందు నేను కనిపించట్లేదంట. కర్తవ్యం నా మీద ఉన్న ప్రేమని కప్పేసిందంట. డ్యూటీ మీద వచ్చిందంట. తను నేను మేడం అని పిలవాలంట. ప్రపంచంలో ఏ ప్రేమికుడికి నాకు వచ్చిన కష్టం రాకూడదు. నేను పోతే నా విలువేంటో, నా ప్రేమకున్న సిన్సియారిటీ ఏంటో అప్పుడైనా తనకు తెలుస్తుంది. సో నా పని పూర్తయ్యే వరకు నో కుమారియా, కాల్ మీ మేడం. కాకి డ్రెస్ కి కర్తవ్యమే గాని బంధాలు బంధుత్వాలు ఏవి గుర్తుకు రావు. నాన్నా, ఏం చేస్తున్నావు? గాయపడిన ప్రేమికుడు ఏం చేస్తాడో నేను అదే చేస్తున్నాను. ఏ గాయానికైనా వెతికితే మందు దొరుకుతుంది నాన్నా. సారీ, నాకు మందు అలవాటు లేదు. కష్టం వస్తే చూసుకోవడానికి మేం ఉన్నాం కదా, మాతో చెప్పొచ్చు కదా. కష్టం ఒంటికి కాదురా, మనసుకి కష్టం వచ్చింది. మనసుకు కష్టం వస్తే మౌనంగా ఉంటారు, లేదంటే ఏదో ఒక మూల కూర్చొని ఏడుస్తూ ఉంటారు. అంతేకాని ఇలా చీర పట్టుకొని ఫ్యాన్లు తొడవడాలి నాన్నా. ఫ్యాన్ దుడుతున్నానా? ఆ, ఈ సెటప్ నీకు అలా అనిపించిందా? ఆ, కాదా? నేను ఫ్యాన్ తోడడానికి చీర తీసుకురాలేదురా. మరి ఊరేసుకోవడానికి సెట్ చేసుకున్నా. ప్రాణత్యాగం చేసుకుని అమర ప్రేమికుల జాబితాలో చేరిపోదామని ట్రై చేసుకుంటున్నా. అంటే ఆత్మహత్యా ప్రయత్నం చేస్తున్నా. నానా వదలన్నా, నానా ప్లీజ్ నానా. అమ్మ వెళ్ళిపోయి నన్ను తల్లి లేని వాడిని చేసింది. ఇప్పుడు నువ్వు కూడా పోతే ఎవరు లేని ఒంటరి వాడిని అయిపోతాను నాన్న. సారీ రా, ఐ కాంట్. నానా వదలన్నా ప్లీజ్ నానా, నా మాట విన్నానా. నానా 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 ప్లీజ్ నానా, నా మాట విన్నా. నానా ఏంట్రా అలా చూస్తున్నాం?
సూసైడ్ చేసుకుందాం అనుకునే వాళ్ళు ఎవరు వచ్చి అడ్డుపడకుండా ఉండడానికి తలుపు గడి వేసుకుంటారు కదా. ఆ, అంటే తలుపులు వేసాను, గడి మర్చిపోయి ఉంటాను. అయితే సరి గడి వేసుకో, నేను తలుపులు బద్దలు కొట్టుకొని వస్తాను. నువ్వు తలుపులు బద్దలు కొట్టుకుని వచ్చేసరికి ఈ చీర నా గొంతుకి బీసుకుపోయి నేను చచ్చిపోతే పోవాలనే కదా ఈ సెటప్ చేసుకున్నావు. అంటే ఏంట్రా, నేను పోవాలనుకుంటున్నావు నువ్వు? అసలు ఇంత వైలెంట్ డెసిషన్ ఎందుకు తీసుకున్నావో తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఆత్మహత్య చేసుకునేంత కష్టం ఏమొచ్చింది నాన్న నీకు? కుమారే వచ్చిందిరా. కుమారి అనా? అయితే హ్యాపీ కదా నీకు. కానీ తను నా కోసం రాలేదంట. నాగేశ్వర ఏదో కంప్లైంట్ ఇస్తే ఆ కేసు పని మీద వచ్చిందంట. ప్రతిసారి నీ కోసం రావడానికి ఆవిడేమన్నా నీకు? అది కాదురా, డ్యూటీ మీద ఉన్నప్పుడు తనకి ఏ బంధాలు గుర్తురావంట. తను నేను మేడం అని పిలవాలంట. నా అనుకున్న వాళ్ళే హూ అన్నట్టు మాట్లాడితే ఈ లేత హృదయం బాధపడదరా? లేత హృదయం నీది. సిగ్గనిపించడం లేదా మాట్లాడడానికి? అందుకే ఈ బాధ నేను తట్టుకోలేక ఇలా ఊరేస్తూ. ఇప్పుడేం కావాలి నీకు? కుమారియా గారు ఎప్పట్లా నీతో ఉండాలి. మార్నింగ్ మార్నింగ్ అంటూ హచ్చుకుక్కు పిల్లలా నీ చుట్టూ తిరగాలి. యా. సరే, నేను ఆవిడతో మాట్లాడతాను కానీ నువ్వు ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు అవి చేయకు. నిజంగా మా ఇద్దరిని ఒకటి చేస్తావా? ఆ, నేనే దగ్గరుండి మీ ఇద్దరిని గదిలోకి పంపిస్తాను. నిజంగానా? ఓవర్ యాక్షన్ చేయకు. ఫ్రెండ్స్ గా మీ ఇద్దరిని కలుపుతానని చెప్తున్నాను. ఫ్యామిలీని అంతటినీ కింద అసంబలమని పిలుస్తున్నారు. పద. ఈ ఏంటండి ఎంక్వైరీ అని చెప్పి అందరిని నిలబెట్టి మీ మటుకు మీరు రాళ్ళు చూస్తూ కూర్చుంటే ఎలాగా? అంటే ఎంక్వైరీ వద్దంటారా? చేయమని అంటున్నాను. కానీ ఇలా లాగలు కాకుండా త్వరగా తెలిస్తే బాగుంటుంది అంటున్నాం. తేలుస్తాము. ఏంటండి నన్ను చూస్తున్నారు? ఆ దొంగ నువ్వేనే డౌట్ అనుకుంటా. దొంగ బుద్ధులు నీకు మీ అమ్మకున్నాయేమో గాని నాకు లేవే. చూడండి నాగేశ్వరి గారు, చెప్పక్క. అంటే నా లోకిస్తాను కుమార్యాకి ఇస్తుందన్నమాట. మీ చేతిలో ఉన్న వజ్రాలు సడన్ గా ఎలా పోయాయి అనుకుంటున్నారు? అంటే ఏదైనా మ్యాజిక్ జరిగిందనుకుంటున్నారా? మ్యాజిక్కో లేక ఎవరైనా మాయ చేశారో కనిపెట్టాల్సింది మీరు కదా మేడం. ఓ అవును కదా. మీకెవరి మీదైనా అనుమానం ఉందా? ఎంటైర్ ఫ్యామిలీ మీద అనుమానంగా ఉంది. కానీ అదెవరూ తెలియడం లేదు. నేను చిన్న చిన్న దొంగతనాలు చేశాను గాని ఇంత మాయ నేనెప్పుడూ చేయలేదు. అంటే ఈవిడకి దొంగతనం చేసే అలవాటు ఉన్నట్టుంది మేడం. ఆ, అంటే లిటిల్ బిట్. నా వైపు చూస్తున్నారంటే దొంగ కడుపున దొంగే పుడతాడని మా మేడం గారి డౌట్. నాకంత కర్మేం పట్టలేదు. మీకు ఆ వజ్రాలు అమ్ముకొని సిటీకి వెళ్లి సెటిల్ అయిపోవాలనే ఆశ ఉండేది కదా? అవును. మరి అలాంటప్పుడు మీ ఆశ నెరవేర్చుకోవడం కోసం మీరే ఆ పని చేశారని మేవెందుకు అనుకోకూడదు? చూడండి, నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ దొంగతనం నేను చేయలేదు. కావాలంటే నార్కో అనాలిసిస్ టెస్ట్ కూడా నేను రెడీ. అయితే మీరు కాదు. కాదు. అదేంటి మేడం, ఆవిడ్ని క్వశ్చన్ చేయరా? తనని ఇంట్రాగేట్ చేస్తే నీతి నిజాయితీని ఇంట్రాగేట్ చేసినట్టే. అంటే నా మీద మీకు అనుమానమా? నీతి కడుపున అవినీతి పుట్టదు.
10 ఏళ్ల అని అంత రియాక్షన్ ఇచ్చావు అంటే ఈ దొంగతనంలో నీ హస్తం ఉందా? ఆ, దొంగతనాలు చేయడానికి మేమేం కూటికి లేని వాళ్ళం కాదు. మాది 80%. డబ్బులొస్తే దర్పం వెలగబెట్టాలనుకున్నది ఆవిడ, సిటీకి పోవాలనుకుంది రామ్. ఉంటే గింటే దొంగలు ఆ ఫ్యామిలీలో ఉండాలి గాని మా ఫ్యామిలీలో లేరు. సువాలమ్మా ఎట్టా చెప్పేదమ్మా నువ్వే గీసిందమ్మా మాట్లాడే ఈ బొమ్మ నా తలపై చెయ్యే పెట్టి నీ కడుపుల పేగును అడుగు మన ఇద్దరి నడు మన ముడిగేందో అది గొంతెత్తి ఇదేంటిది ఇప్పుడు ఎలా చూస్తుంది? ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమన్నానని అలా కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు? ఇవి కన్నీళ్లు కాదు బాబు. ఆనంద బాష్పాలరా. కన్న బిడ్డను చూసి చాలా కాలం అయిందని ఫీలింగ్స్ తో వస్తున్న ఆనంద బాష్పాలరా. కాదు కుమారియా. కాల్ హర్ మేడం. మేడం, మీరు ఇన్వెస్టిగేషన్కి వచ్చారు. సారీ, ఎమోషన్లోకి టర్న్ అయిపోయాను. అప్పుడప్పుడు నన్ను కంట్రోల్ చేస్తూ ఉండండి. ఓకే, ఇంట్లో దొంగతనం అయితే జరిగింది, కానీ మీరెవరూ దొంగతనం చేయలేదు. లేదు. ఆ అవసరం నాకు లేదు. ఓకే, నాగేశ్వరి గారు, ఫస్ట్ సెషన్ పూర్తయింది. ఎవరికి వాళ్ళు పర్ఫార్మెన్స్ ఎరగదీసేస్తున్నారు. గంట గ్యాప్ ఇచ్చి సెకండ్ సెషన్ మొదలు పెడతాను. దొంగెవరో కనిపెడతాను. అంతవరకు మనం రిలాక్స్ అవుతామా మేడం? వాళ్ళు రిలాక్స్ అవ్వచ్చు, కానీ మనం రిలాక్స్ అవ్వకూడదు. డిస్పర్స్. చిరుగాలై వచ్చేదెవరు, చెలి చెంపాగొచ్చేదెవరు, చిరకాలం నిలిచేదెవరు, ఎవరు వారెవరు, అలలాగా వచ్చేదెవరు, అరచెయ్యి పట్టేదెవరు, అనురాగం పంచేదెవరు, ఎవరు వారెవరు. ఏంటండి చేయి పట్టుకున్నారు? కాళ్ళు పట్టుకోలేనుగా. నువ్వురా వెళ్దాం. చిచి, మీరిలా చేయి పట్టుకుని గదిలోకి రమ్మనడం వల్లే గుండెం వచ్చింది. ఇంక నా కోపిక లేదు. నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? అవతల వజ్రాల దొంగని కనిపెట్టడానికి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే మధ్యలో మన ఇద్దరు రొమాన్స్ అవసరమా? మరిలా చేయి పట్టుకుని గదిలోకి రమ్మంటే ఏమనుకోవాలి? నిన్ను గదిలోకి రమ్మంది అందుకు కాదు. మరి అసలు దొంగ ఎవరంటావు? నన్ను అడుగుతారేంటి? అది కాదే, ఇంట్లో ఎవరికి వాళ్ళు నేను కాదంటే నేను కాదు అంటున్నారు. కానీ వజ్రాలు ఎవరు కొట్టేశారబ్బా? ఆ దొంగ ఎవరో తెలుసుకోవాలని చాలా క్యూరియాసిటీగా ఉంది. నాకు ఆ క్యూరియాసిటీ ఉంది. మీరు బయటపడ్డారు, నేను బయటపడలేదు, అంతే తేడా. మరి నువ్వు తెలివైందని కదా. నేనా? నాకేం తెలివితేటలున్నాయి? ఏదో శాఖలొద్దు. ఎలాంటి మ్యాటర్నైనా నువ్వు డీల్ చేయగలవని, ఎలాంటి సస్పెన్స్నైనా నువ్వు ఛేదించగలవని నాకు తెలుసు. నా కోసం ఆ దొంగ ఎవరు కనిపెట్టవే ప్లీజ్. ఈ సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నానే. ప్లీజ్ 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 ప్లీజ్. అయితే ఇదిగో వజ్రాల దొంగ మా అమ్మని మాత్రం చెప్పకు. ఇదిగో అలాగని గుండమ్మ మీద కూడా చెప్పకు. ఇంకా అంటే ప్రియా వాళ్ళు కూడా ఈ పని చేసే ఛాన్స్ ఉండదు. శివగాడు మా పెదనాన్న వాళ్ళు అసలే అమాయకులు. అయితే మిగిలింది మీరు. మీ పేరే చెప్పాలి. అంటే నేను దొంగనంటావా? లేకపోతే నేనని చెప్పుకోమంటారా? అయితే నువ్వేనా? అంటే డౌట్. నాకు మీ మీద డౌట్ ఉంది, ఒప్పుకుంటారా? నా మీద డౌట్ పడితే కళ్ళు పోతాయి. అలా దొంగతనం చేసే బుద్ధి నాకేం లేదు.
ఆయన దొంగ మాత్రం ఇంట్లోనే ఉన్నారు, కానీ ఎవరో తెలియట్లేదా? పోలీస్ ఆఫీసర్ గా కుమారి గారు ఎంట్రీ ఇచ్చారు కదా, ఆవిడ చూసుకుంటారు రండి. ఏంటి ఆవిడ చూసుకునేది? ఆవిడకి మా పెదనంతా బ్యాక్గ్రౌండ్ సాంగ్లు వేసుకోవడమే సరిపోతుంది. ఇప్పుడు ఏమంటారు? ఆ దొంగ ఎవరో కనిపెట్టవే ప్లీజ్ 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 ప్లీజ్. అయితే ఒక పని చేయండి. ఏంటి? ఆ వజ్రాల రాళ్ళున్న మూట తీసుకొచ్చి నా చేతిలో పెట్టండి. గంటలో దొంగ ఎవరో మీకే తెలుస్తుంది. ఆ మూట తీసుకొచ్చి నీ చేతిలో పెడితే దొంగ ఎవరో ఎలా తెలుస్తుంది? ఆన్సర్ కావాలా? దొంగ ఎవరో దొరకడం కావాలా? దొంగ ఎవరో తెలియడమే కావాలి. అయితే నేను చెప్పినట్టు మా మా